అందరికీ నమస్తే అండి. రాజకీయంగా చూసుకున్న, పరిపాలనా పరంగా చూసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక అటు రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా ప్లస్ అధికార పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్, ఆసక్తి క్రియేట్ చేస్తోంది. రేపు సాయంత్రం తెలంగాణలోని హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో చంద్రబాబు నాయుడు గారే ముందుగా ఇనిషియేషన్ తీసుకొని ఈ నెల 2వ తేదీన రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం, రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎస్ మీరు రండి ప్రజాభవన్లో కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి ఆయన రిప్లై ఇవ్వడం. సో దాంతో వెంటనే అక్కడ అధికారులు, తెలంగాణలో అధికారులు అన్ని ఏర్పాట్లు, వీళ్ళ భేటీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుండడం. అటు ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులు, అటు తెలంగాణ అధికారులు కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఏ అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి, ఏ అంశాలను చర్చించాలి, పరిష్కరించుకోవాలి అనే అంశాలను నివేదికలు రూపొందించడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. సో ఇక్కడ రాజకీయంగా చూసుకున్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి కలయిక ఇటు టీడీపీ శ్రేణులకి, అటు కాంగ్రెస్ శ్రేణులకి కూడా పండగే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బయట వ్యక్తి, బయట మనిషి ఏమీ కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నాయకుడే, చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన నాయకుడే ఒక రకంగా. సో ఆయన ఆ తర్వాత కష్టపడ్డారు, స్వయం కృషితో ఎదిగారు, నాయకత్వాన్ని అందుకున్నారు, అవకాశాలను అందుకున్నారు, పోరాటం చేశారు, ఉద్యమం చేశారు. సో ఆ క్రమంలో ఆ స్థాయికి వెళ్ళారు. సో ఈ కలయికలో రాజకీయంగా చూసుకుంటే, అంటే రాజకీయంగా కాసేపు పక్కన పెడితే, అభివృద్ధి పరంగా, పరిపాలనా పరంగా చూసుకుంటే కొన్ని కీలకమైన ఇష్యూస్ డిస్కస్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచే మాకు 24,000 కోట్లు రావాల్సి ఉంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మాకు కట్టాలి 24,000 కోట్లు అని అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పట్లో ప్రకటించారు. అప్పట్లో అంటే ఒక 1 year బ్యాక్ చెప్పారు 24,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మనకి ఇవ్వాలని. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తోంది, లేదు తెలంగాణ నుంచే మనకు 5,600 కోట్లు రావాలి, మనం వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళే మనకి ఇవ్వాలి 5,600 కోట్లు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. ఇట్లా అసలు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఈ విద్యుత్ పంపిణీకి సంబంధించి ఉన్న వివాదం ఏమిటి అనేది రేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇది అత్యంత కీలకమైన అంశం. రేపు అజెండాలో, మీటింగ్ అజెండాలో ఇదే మెయిన్ టాపిక్. దీంతోపాటు 91 సంస్థల వివాదాలు ఉన్నాయి పంపిణీకి సంబంధించి. ఉదాహరణకు తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇలా రకరకాల ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి సంస్థలు ఉన్నాయి. వీటి విభజనకు సంబంధించి ఇద్దరు కూడా చర్చించుకోవాలి. 91లో ఒక 68 సంస్థల మీద ఇరు పార్టీల మధ్య, అంటే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. మిగిలిన వాటి మీద ఏకాభిప్రాయం లేదు. ఆ ఏకాభిప్రాయం సాధించడానికి ఇద్దరు మాటలు అజెండా అనమాట, మెయిన్ అజెండా. వీటితో పాటు నీటి పంపిణీ, కృష్ణా జలాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుకుంటా, మనకి ఆంధ్రప్రదేశ్కేమో 512 టీఎంసీలను, తెలంగాణకేమో 399 టీఎంసీలు కేటాయించారు. 399 అంటే 400 + 500 కాదు, వాళ్ళకి 299 టీఎంసీలు కేటాయించడంతో తెలంగాణ వాళ్ళేమో మాకు చాలా తక్కువ వస్తుంది వాటా, నీటి వాటా, మాకు వాళ్ళకి సమానంగా ఇవ్వాలి అని తెలంగాణ కేసీఆర్ గారు మొన్న మధ్య లేవనెత్తారు ఈ పాయింట్. దానికి ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం ఒప్పుకోవట్ల. సో కృష్ణా జలాల పంపిణీలో ఉన్న వివాదాలు 40:58 రేషియోలో జరుగుతున్నాయి కదా. సో దాని మీద కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. అలాగే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటి ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు హైట్ పెంచితే పరిస్థితి ఏంటి, దానివల్ల తెలంగాణకు నష్టం ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. వీటితో పాటు అక్కడ పోలవరం దగ్గర ముంపు గ్రామాల విషయంలో కూడా కొత్తగా ఒక వివాదం వచ్చింది. ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ కలిపే విషయంలో, ఆ విషయంలో కూడా కొన్ని మాట్లాడుకోవాలి. ఇలా పరిపాలనా పరంగా ఇరు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ చర్చించుకోవాలి. యాక్చువల్లీ కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే 2014లో విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు కలిశారు. దీనిలో కొన్ని చిన్నవి పరిష్కారం అయ్యాయి, కానీ పెద్దవన్నీ పరిష్కారం అవ్వాల. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2 సార్లు కలిశారు. వీళ్ళ మధ్య కూడా పెద్దగా పరిష్కారం అవ్వలేదు, పెద్దగా చర్చ జరగల.
కానీ అది వేరు, గతంలో వేరు. గత 10 ఏళ్ళలో జరిగిన భేటీల మధ్య ఎవరి స్వార్థం ఎవరి అవసరం వాళ్ళకు ఉంటుంది తప్ప నిష్కల్మషంగా ప్రేమతో గౌరవంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ఇష్టంగా కలిసిందంటూ ఏం లేదు. మాకు సో స్వార్థము అవసరమే కనిపించింది గత కలయికల్లో. కానీ ఈ కలయిక మాత్రం ప్రత్యేకం. ఒకళ్ళంటే ఒకరికి గౌరవం ఉంది, ఒకళ్ళంటే ఒకరు బాగుపడాలని మరొకరికి ఉంది, ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రానికి ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకు ఈ కలయిక ఖచ్చితంగా ప్రత్యేకమే. అందుకే 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.